జగన్ ఒకటే మాటనే ఒకటే చేష్టలే. చంద్రబాబు మాదిరి కాదు. జగన్ చెప్తే చేస్తాడు. అదే ఆ నమ్మకంతోనే మేమందరము ఈ యూత్ పిల్లోళ్ళు కూడా ముసలోళ్ళు కూడా జగన్ బాటనే నడుస్తున్నారు. వేరేది లేదు. ఈ చంద్రబాబు నాయుడు ఎంత డమ్మి అది చెప్తారు మళ్ళా వేరు. ఈ 2 ఏళ్లలో మాకైతే ఏం అనిపించలే. మాకు మార్పులు గిరుపులు ఏం జరగలే. పొద్దుటూరు వరంగా అయితే ఏం లేదు. అది ఏం చేశారన్నా చెప్పమను. వాళ్ళు ట్రోల్ చేసుకోనికే ఇన్స్టాగ్రామ్లలో సరిపోతుంది. ఇంకా ఇక్కడ ప్రజలు ఏం ట్రోల్ చేస్తారు చెప్పమను. ప్రజలు ఏం చేస్తారు? మోడీ ఏందో అది చేశాడు అంటాడు, అక్కడ అది చేశాడు, అమ్మాయిలు చేశారు, అది ఇది అంటారు. అదే జరుగుతుంది. కానీ ప్రజలు ఏమైపోతున్నారు? మనల్ని ఓట్లేసి గెలిపించారే, వాళ్ళ కోసం చూసుకోవాలని ఇది లేదే వాళ్ళకు. వాళ్ళది వాళ్ళే, వాళ్ళ పార్టీలో ఉన్నారా, వాళ్ళ కొడుకు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారా, అది తప్ప జనాలు పొద్దుటూళ్ళు ఎట్టున్నారు. ఎలక్షన్లు వచ్చాయి, ఓటుకి ఇంటింటికి వస్తారు. అట్లా వచ్చినోటోళ్ళే మళ్ళా రావచ్చు కదా. ఏమ్మా ఇంట్లో పరిస్థితి ఎట్టుంది, మా ఇంటికాడ కాయపు కుంటాయిపోయినాడు, ఏమయ్యా ఏం జరుగుతుంది, ఇంట్లో తిన్నీకి ఉందా లేదా, అది అధికారం తీసుకొని నువ్వు ప్రజలు ఎట్టున్నారు మన వాళ్ళు నిన్ను నమ్మి ఓటు వేసేప్పుడు నువ్వు వాళ్ళకి భరోసా ఇవ్వాలి కదా. అదే నేను అడిగేది. ఎవరు అడుగుతారన్నా? ఎవరు అడగాడు? ఇప్పుడు మా నాయనకే పచ్చవాదం వచ్చింది. పింఛను పెట్టమంటే ఒక్కరు పడగలంలే. ఈ టీడీపీ గవర్నమెంట్లోనే ఏదో చదరం సర్టిఫికేట్ తీసుకొని రాపో, డాక్టర్ కాడిపో, ఇడిపో తిప్పుతారు. మనిషికి ఎంతవరకు ఓపిక ఉంటుంది? రాలే పింఛన్ రాలే, ఎప్పటికి రాలే. పచ్చవాతం ఉంది. కాలు చేపని మనిషి నర్సనీకి కూడా బరువు మనిషి. జగన్ ఉంటే పెట్టించింది, పాటికి జరిగిపోయింది. మా నాన్నకు అనేది ఒక అమౌంట్ అనేది వచ్చి ఆయన కాలం మీద ఆయన ఉండదు కదా. కొడుకు నేను చూసుకుంటా, నేను ఉండా కాబట్టి నేను చూసుకుంటా. నీ నుంచి భరోసా అయ్యేది నీకు ఓటేసాడు అనుకో, సాధ్యమైనందుకు బెయ్యనియను. వేసేదే జగన్కు, వేరే పార్టీలకు బెయ్యనియను. అది పక్క ఆ బంగులే బ్యానర్ ఉంటుంది తేపరా. పిచ్చినా గొంతు కోసుకుంటాం జగన్ కోసము. జగన్ కోసము గొంతు కోసుకుంటాం. మా నాయకుల మాట వింటాం, మా నాయకుల మాటనే వింటాం మేము. అది జనాల్లో ఏం లేదు, వైసీపీ పని అయిపోయింది అని అంటున్నారు. అది ఉత్తది. నా వెనకాల నేను లేనప్పుడు నా వెనకాల మాట్లాడాల్సిన వాళ్ళే ముందర వచ్చి మాట్లాడేటోళ్ళు ఉన్నారా? లేరు. ఒక్కడే వెళ్తాడు రాజు అంతా. ఎప్పటికైనా ఊరికైనా యాడికైనా రాజు ఒక్కడే ఉంటాడు. ఆ రాజే జగను. నేను ఏం ఎక్కువ చెప్పను. ఇదే చెప్తా. రాజకీయ ప్రత్యర్థులకు భయాన్ని సృష్టించినోడే మా జగనన్న. అది వేరే ఆప్షన్ కూడా లేదు వాళ్ళకు.